హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ అయితే బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్. సో బేసిక్గా మనకి ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అంటే మనకి గాడ్ లెవెల్ అనమాట. ఆ లెవెల్లో వర్షిప్ చేస్తాం మనం. ఎందుకంటే మనం హీరోని ఇష్టపడితే ఆ లెవెల్లో ఇష్టపడతాం. సో అలాంటి ఒక హీరో సినిమాకి వెళ్ళినప్పుడు అతని ఇంట్రడక్షన్ సీన్ కోసం మనం ఎంతలా వెయిట్ చేస్తాం విషయం మనకే తెలుసు. ఎందుకంటే సినిమా అంతా ఒక ఎత్తు, అతను స్క్రీన్ మీద ఫస్ట్ టైం రావడానికి కోసం అంత ఇదిగా ఎదురు చూస్తాం అనమాట. సో అలాంటి సీన్ మనం సెలబ్రేట్ చేసిన చాలా మూమెంట్స్ ఉన్నాయి. సో మనం చూసిన సినిమాల్లో అలాంటి మూమెంట్ ఏదని చెప్పేసి డిస్కస్ చేసుకోవడానికి ఈ వీడియో అనమాట. సో నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ హీరోది అనిపించిన సినిమా అయితే అతడు. సో మళ్ళీ చాలా మంది నచ్చిన యా సినిమాని అతడు సినిమా. సో బేసిక్ గా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా కూడా చిన్న అబ్బాయితో ఉంటది అనమాట. బట్ స్టిల్ అది బాగా రిజిస్టర్ అవుతుంది అనమాట. సో ఎలా అంటే మీ సినిమా మూవీ స్టార్టింగ్ చూసారంటే ఒక కార్ వస్తుంది అనమాట రోడ్లో. కార్ వచ్చిన తర్వాత డాబాలో ఆగుతుంది భోజనానికి. అక్కడ ఒక అబ్బాయి పనిచేస్తాడు, సూర్యాపేట డాబాలో ఒక అతను పనిచేస్తుంటాడు, ఒక పిల్లాడు. అతను ఎత్తుకుని పోయి టీ ఇస్తాడు అనమాట. టీ ఇచ్చిన తర్వాత అతను ఓనర్ వచ్చి నువ్వు ఇక్కడే ఉంటా సార్ టీ తాగేందుకు అంటాడు. అక్కడ చూస్తే కట్ చేస్తే ఈ అబ్బాయి అతను కాల్ చేస్తాడు. కాల్చిన తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. అంటే సూర్యాపేట దగ్గర నుంచి డాబా నుంచి పారిపోయిన అబ్బాయి నెక్స్ట్ షాట్ ఓపెన్ చేస్తే చార్మినార్ దగ్గర ఉంటాడు. సో చార్మినార్ దగ్గర నుండి నెక్స్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా పని పిచ్చిన అడుగుతాడు అనమాట. సో అక్కడ నేను డాబాలో పని చేసే ముందని చెప్తే అక్కడ ఒక రౌడీ పిలుచుకుని వెళ్ళి ఎక్కడ పని చేస్తామంటే సూర్యాపేట డాబా అంటాడు అనమాట. సో అక్కడి నుంచి అతను వెళ్ళి సాధు అనే ఒక రౌడీ దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట. ఈవెన్ అక్కడ తీసుకెళ్ళినప్పుడు కూడా ఒక చిన్న హ్యూమర్ అయితే ఉంటుంది. అతను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు హీరోకి అతను అడుగుతాడు, ఎవరు ఇతనంటే సూర్యాపేట అతను చంపింది ఇతనే అంటే అతను ఎవరు అడుగుతాడు అనమాట. అతను ఎవరు అంటే అంటే నీళ్ళు కూడా తాగరంటే ఒక చిన్న హ్యూమర్ బ్యాంటర్ లాగా అక్కడ వాటర్ ప్రాబ్లం ఏమో అనేసి ఒక అంటారనమాట. సో ఇది అయిన తర్వాత ఏమవుతుందంటే సో సాధు అనే అతను ఇతను చార్జ్ తీసుకుంటాడు. పనిలో పెట్టమంటావా అంటే ముందు అన్నం పెట్టు అంటాడు అనమాట సాధు. సో ఈ సీన్ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ బ్యాంక్ సీన్ ఉంటుంది. సో బ్యాంక్ సీన్కి వెళ్ళినాక రాబరీ జరుగుతుంది. రాబరీ జరిగిన తర్వాత సాధు అనే అతను దొరికిపోతాడు పోలీసులకి. సో దొరికిన తర్వాత ఈ షాట్ లో ఇక్కడ నుంచి హీరో ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్యాన్ స్విచ్ ఉంటుంది, అక్కడ పిన్ పెడతాడు. పిన్ పెట్టి కరెంట్ పోతుంది. సో కరెంట్ స్పార్క్ అయ్యి కరెంట్ పోతుంది అనమాట. కరెంట్ పోయిన తర్వాత పోలీసు అవుతుంటాడు అక్కడ నిలబడుతుంటే ఆ నెక్స్ట్ షాట్ మన కరెంట్ పోయిన షాట్ ఏమవుతుందంటే ఒక టీ గ్లాస్ అనేది కింద పడిపోతుంది అనమాట. టీ గ్లాస్ షాట్ కింద పడిన తర్వాత నెక్స్ట్ షాట్ లో అదే నెక్స్ట్ షాట్ లో హీరో ఐ మీన్ మన పార్థు ఇంకొక మళ్ళీ ఇద్దరు కలిసి సాధుని పిలుచుకెళ్తా ఉంటారు ఒక బయట. అంటే అక్కడి నుంచి తప్పించుకొచ్చేసారనమాట. వచ్చినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ గా ఒక చోట నిలుస్తారు. నిలిచినప్పుడు సాధు అంటాడు, అరే మీరు నాతో ఉండద్దంటారా, నాతో ఉంటే ఆ పోలీస్ చంపేస్తారా అంటాడు. సో అప్పుడు ఫస్ట్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పార్థు ఒకడే ఉంటాడు. నువ్వు వెళ్ళిపోరా అంటే ఆ పోలీస్ నేను చంపేస్తా అంటాడు. యాక్చువల్గా ఈ షాట్ ఎట్లా వస్తుందంటే మీరు తిరిగి చూసారంటే ఫస్ట్ షాట్ లో పోలీస్ చూపించినప్పుడు పోలీస్ చేతిలో టీ కప్ ఉంటుంది. కానీ నెక్స్ట్ షాట్ లో పోలీస్ టీ కప్ పడిపోవడం అర్థం ఏమంటే అప్పుడే పార్థు చంపేశారని అర్థం అనమాట. సో అది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో దీని ఇమీడియట్ సీన్ ఏమవుతుందంటే ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంటారు అనమాట. ఈ చెట్టు కింద వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు వర్షం పడుతుంది. సో వర్షం పడినప్పుడు బేసిక్ గా ఆ చలిమంట లాగా ఒకటి వేసుకుంటారు. అసలు మనకు అర్థం కాదు అసలు వర్షంకి చలిమంటకి ఏం సంబంధం. ఆల్మోస్ట్ ఆ మంట కూడా ఆరిపోయే పరిస్థితిలో ఉంటుంది అనమాట. సో ఈ టైంలో కరెక్ట్గా ఒక కార్ అయితే వెళ్తుంది. కార్ వెళ్ళినప్పుడు ఆ బురద వచ్చి వాళ్ళ మీద పడుతుంది మరి సాధు మీద. అప్పుడే హీరో రాయి ఎత్తుకుని ఇసిరేస్తాడు. రాయి ఇసిరేసిన తర్వాత ఆ కారు అద్దాలు పగులుతాయి. అద్దాలు పగిలినప్పుడు కారు రివర్స్ వస్తా ఉందన్నమాట. ఈ షాట్ లో స్లో మోషన్ లో హీరో వెళ్ళి అక్కడ కాలుతున్న కట్టిలోంచి ఒక కట్టెత్తుకుని ఇలా తీస్తాడనమాట. సో తీసినప్పుడు కరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ స్టార్ట్ అవుతుంది. తొలి తుఫాను తలొంచి చూసి ఆ సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయితే అక్కడి నుంచి బేస్ చేసుకుని నీకు వర్షం బ్యాక్గ్రాఫ్ లో బేసిక్ గా పెను తుఫాను తలొంచి చూస్తే తొలి నిప్పు కణం అంటారు. యాక్చువల్గా తుఫాన్ అనేది మనకి సంబంధించింది వర్షం సంబంధించింది, వర్షము గాలి సంబంధించింది. ఈ వర్షం గాలికి అగ్గి అనేది నిలబడకూడదు యాక్చువల్గా. ఎందుకంటే వర్షం గాలికి ఆగిపోవాలి. బట్ స్టిల్ దాంట్లో కూడా నిలబడేది ఏది ఉంటే అతడు అని వస్తుంది అనమాట. సో ఈ షాట్ లో కరెక్ట్ గా కట్టి ఉంది కదా, ఈ కట్టి తీసుకుని వస్తారు అనమాట. తీసుకున్నప్పుడు ఆ ఫ్లేమ్ కూడా ఎల్లో ఫ్లేమ్ ఉంటుంది. ఆ ఎల్లో ఫ్లేమ్ నుంచి నీకు వచ్చిన ఇట్లా తీసినప్పుడు వాడు భయపడి వెళ్ళిపోతాడు ముందుకి. వెళ్ళిపోయిన తర్వాత ఈ అదే షాట్ లో అతడు అని పడుతుంది టైటిల్ కార్డు పడి తర్వాత ఇంకా వాంటెడ్ అని స్టాంప్ పడుతుంది. సో స్టాంప్ పడిన తర్వాత అదే ఎల్లో ఫ్లేమిష్ లో ఒక దుమ్ములాగా వస్తుంది అనమాట. ఆ దుమ్ములాగా స్క్రీన్ మొత్తం కవర్ అయ్యి ఆ దుమ్ములోంచి స్లో మోషన్ లో మహేష్ బాబు వస్తాడు. అతడు మహేష్ బాబు వస్తాడు అనమాట. అసలు ఎంత డివైన్ సీన్ అంటే అసలు అంత బాగా రాసుకున్నాడు యాక్చువల్గా. సో ఎవరికైనా మహేష్ బాబు నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అనిపిస్తుంది. అంటే అంతకు ముందు సీన్ లో కూడా అబ్బాయి ఉన్నా కూడా మన మైండ్ అంతా అతను మహేష్ బాబుని రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఆ రేంజ్ లో రిజిస్టర్ అయింది ఆ సినిమా అది. నాకు బాగా నచ్చిన బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఏదంటే 2010లో రిలీజ్ అయిన సినిమా అనమాట. సో బేసిక్ గా అప్పుడప్పుడే సినిమాలు చూస్తుంది థియేటర్లో అనమాట. సో ఒక నాన్ తెలుగు హీరోకి స్క్రీన్ల మీద అంత హై వస్తుందనే సీన్ అయితే ఆ సినిమానే. ఆ సినిమా ఏదో కాదు, ఆర్జీవి డైరెక్ట్ చేసిన సినిమా రక్త చరిత్ర 2010లో.
సో ఆ, ఒక బాలీవుడ్ హీరోని నువ్వు హీరోగా తీసుకొని వచ్చి అతని స్క్రీన్ మీద ఎలివేట్ చేద్దాం అడిగాక ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ అనమాట. సో దీంట్లో ఎలా అవుతుందంటే, సో నాకు గుర్తుండి మామూలుగా మనకి సినిమా స్టార్ట్ అయినప్పుడు టైటిల్స్ పడిపోతాయి. 2010 వరకు అంటే నాకు ఆ టైంలో అయితే సినిమా స్టార్ట్ అయిన టైటిల్ పడిపోతుంది. బట్ ఈ సినిమాకి మనం చూసినామంటే స్టార్టింగ్ లో టైటిల్ కాల్స్ రోల్ అవుతాయి కానీ టైటిల్ పడదు. ఆ టైటిల్ కాల్స్ రోల్ అయ్యేటప్పుడు కూడా సినిమా స్టార్ట్ అయ్యేది ఆర్జీ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. ఒక వైబ్ అప్పట్లో ఆ, భారతదేశం ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందన్నారు పెద్దలు అని ఆ ఒక్క వైపుతో థియేటర్ అంతా ఒక్కలా ఊగిందనమాట. ఆ అనడంతో ఆ అనడంతో పాటు ఏమైందంటే షార్ట్స్ చూపించే షార్ట్స్ ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. నీకు గాంధీ షార్ట్స్ చూపిస్తాడు, గాంధీ విగ్రహం చూపిస్తాడు. ఆ నెక్స్ట్ షాట్ లో కత్తితో ఇంకొక నరకం చూపిస్తాడు. మళ్ళీ గాంధీ షాట్ చూపిస్తాడు. ఆ పొలాల దగ్గర చేతులు రక్తంతో కడుక్కోవడం చూపిస్తాడు. ఎంత కాంట్రాస్ట్ అంటే, నువ్వు ఒక యాక్షన్ సినిమాకి రెడీ అయిపోయినావు, నువ్వు వచ్చా నా దగ్గరికి, నేను నీకు యాక్షన్ సినిమా సర్వ్ చేస్తున్నా అనేసి లిటరల్ గా ప్రూవ్ చేశాడు అనమాట. సో అది అయిపోయిన తర్వాత నీకు టైటిల్ కట్ పడే ముందు ఏమవుతుందంటే, ఆ హీరో వాళ్ళ నాన్న అంటే పటేల్ రావు క్యారెక్టర్ చేసిన వాళ్ళ నాన్న వీరభద్రని చంపిన తర్వాత వాళ్ళ అన్న ఎవరితో ఉన్నాడు, అతను అంటాడు మా డైలాగ్ ఏమంటాడంటే, మీకు ఇంతలా నమ్ముకున్న మా నాన్న చంపేస్తారా, మీకు రక్తపాతం కావాలరా, మీకు నేను మీ అందరిని నరికి నేను ఒక రక్త చరిత్ర సృష్టిస్తాను అంటాడు. ఆ ఒక మాటతో రక్త చరిత్ర టైటిల్ పడుతుంది అనమాట. ఈ టైటిల్ పడడమే అంత బ్యూటీగా. నెక్స్ట్ షాట్ లో నీకు హీరో ఇంట్రడక్షన్కి ఏమీ అవసరం లేదు. ఒక చిన్న చేతక్ బజాజ్ బండి, రేబన్ గ్లాసెస్, హాఫ్ గల్ల టీ షర్ట్, అక్కడ హాఫ్ టీ ఇక్కడ షర్ట్, ఎక్కడికెక్కడ. హాఫ్ షర్ట్. అసలు ఇంకా బీజీవి ఆడుకుంటుంది అక్కడ Yeah. ఎక్కడికక్కడని స్లో మోషన్ లో ఆ సందు చివరి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు లిటరల్ గా గూస్ బంప్ మూమెంట్. అసలు థియేటర్ లో అసలు Yeah, నీకు yeah. అర్థం కాదు. ఒక నాకు తెలిసి ఒక నాన్ తెలుగు హీరోకి ఆ రేంజ్ లో ఇంట్రడక్షన్ వైబ్ అనేది మాత్రం ఆ సినిమాతో క్రియేట్ అయింది. ఇంకా అక్కడితో ఆగదనమాట అతని క్యారెక్టర్ చెప్పడానికి కోసం. అండ్ ఈవెన్ అట్లా ఏదైనా వచ్చి ఇంట్రడక్షన్ లో వేరే ఏదైనా యుద్ధానికి వెళ్ళాడా లేకపోతే వారికి వెళ్ళాడు అట్లా కాదనమాట. బేసిక్ గా వాళ్ళ మా అమ్మాయి అడగడానికి కోసం వాళ్ళ మామ దగ్గరికి వెళ్తాడు అనమాట షాట్ లో. అండ్ ఈవెన్ ఆ షాట్ మీరు చూసారంటే తలుపు తీస్తాడనమాట. ఆ తలుపు తీసే సింబాల్ కూడా ఏమంటే మీరు లిరిక్స్ తో మ్యాచ్అప్ చేస్తే, నేను వచ్చాను ఎంటర్ అయ్యాను ఇంక మీట రక్త చరిత్ర కోసం అనేది ఆ సింబాలిక్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక మాట అడుగుతాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అంటాడు. దాని ముందు నేను నన్ను నమ్ముతాను అంటాడు అనమాట. అక్కడితో ఇంకా అంతవరకు ఆ వైబ్ అనేది క్యారీ అవుతుంది మనకి. లిటరల్ గా స్క్రీన్ మీద వివేక్ ఓబెరాయ్ ఉన్నా కూడా మన మైండ్ లో అయితే ఆర్జీవి కనిపిస్తాడు అనమాట. సో నాకు ఈ ఇంట్రడక్షన్ సీన్స్ లో నాకు గుర్తుండిపోయిన ఒక ఇంట్రడక్షన్ సీన్, ఐ మీన్ మూవీ చూసి చాలా రోజులు అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినా కూడా గుర్తుండిపోయింది అనమాట ఆ ఇంట్రడక్షన్ సీన్. అది వచ్చేసి స్టాలిన్ లో చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్. సో ఒక ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తా ఉంటారు కారులో తీసుకెళ్తా ఉంటే ఫుల్ వర్షం పడి ఉంటుంది. సో ఆ బుడదలోంచి చిరంజీవి ఎంట్రీ 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 అనమాట. సో ఎంట్రీ అయినప్పుడు సో ఫస్ట్ షూస్ చూపించి కార్ ఉంటుంది కదా, సో తమ్ చేత్తో పిడికిలతో కారు అద్దం పగలగొడతాడు అనమాట. అద్దం పగలగొట్టినప్పుడు లోపల సుబ్బరాజు ఉంటాడు. ఫస్ట్ ఇట్లా కన్ను పెట్టి ఇట్లా ఇట్లా చూస్తాడు. అసలు సూపర్ అనిపించింది అసలు యాక్చువల్గా అది. అది Yeah, వెంటనే okay. సుబ్బరాజు భయపడి ఇట్లా భయపడిపోయి బయటికి వచ్చి చూస్తే కారు ఉంటది, ఇది కారు హెడ్ కదా, ఇక్కడ నుంచి ఇలా తల ఇలా పైకెత్తి ఇలా చూస్తాడు అనమాట. అప్పుడు వచ్చే బీజిఎం ఏంటంటే ఆ, స్టాలిన్ బీజిఎం స్కోర్ ఉంటుంది చూసిన అసలు అది హీరో హెయిర్ ఫ్లోట్ అవుతా అట్లా లేసి ఇట్లా సీరియస్ గా చూస్తాడు అనమాట. చాలా అసలు నాకు ఆ కళ్ళు చూపించేదే అసలు నాకు అసలు అది మాత్రం నాకు గుర్తుండిపోయింది. ఇంట్రడక్షన్ సీన్ అంటే నాకు ఫస్ట్ మైండ్ లో అది అలా టచ్ అవుతుంది అనమాట. నా లైఫ్ లో నేను చూసిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రో అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్రమ్ ఓసరవెల్లి. మూవీ ఫ్లాప్ ఎందుకు అయిందో తెలియదు, బట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ అయితే ఒకరు హైప్ ఇస్తారు, ఒక్కరే ఇయ్యరు. అండ్ మోర్ ఆన్ బీజిఎం ఇస్తుంది. అండ్ మోర్ ఆన్ ద ఒక మనిషి నడిస్తే ఎలా ఉంటుంది, వాడి గుండె ఎలా ఫామ్ అవుతుంది, వాడి కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా, వాడి రక్తం ఎలా ఉంటుందో తెలుసా అనేసి ఒక ఒక ఇద్దరు, అరే వీడి గురించి ఎంత చెప్తున్నాడే, వీడు ఎలా ఉంటాడు అనేసి అంటే అదంతా చూపించి బీజిఎం, మ్యూజిక్, ఇంకా డైలాగ్స్ గట్రా రాస్తూ అవన్నీ ఫామ్ అయితే ఒక మనిషి ఎలా వస్తాడు అని చెప్పి ఇక్కడ ఒక టాటూ వచ్చి టోనీ దాని తర్వాత అసలు వీడు ఎవరికైనా అర్థం అవుతాడా, ఏ- అసలు వీడి నుంచి ఎలా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు తనని చూపించినప్పుడు అసలు వీడు చీమకు కూడా హాని చేయడు అని చూపిస్తారు. చీమకు కూడా హాని చేయడు కదా, మరి నన్ను ఎందుకు తరుముతున్నావు అనేసి ఒకటి పక్కన తరుగుతూ వెళ్తున్నప్పుడు, అంటే నువ్వు చీమవు కాదు కదరా, మనిషివి కదా, తప్పులు చేస్తావు కదా, చీమ చేయదేమో నువ్వు చేస్తావు కదా తప్పులు అనేసి అంటారు. నాకు జూనియర్ ఎన్టీఆర్ తనలో నచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని అసలు అలా చూపించడు.
చాలా తోపు అనిపించింది. ఐ థింక్ సురేందర్ రెడ్డి ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ టు మాస్టర్ బీట్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. 90s లో వచ్చిన దళపతి ఫిలిం లో కుంతి క్యారెక్టరేషన్ తీసుకున్నారు కదా. దాంట్లో ఆ మదర్ ను 14 సంవత్సరాల వయసులో తను గర్భవతి అయ్యి బిడ్డను కని రైల్లో పెడుతుంది, గూడ్స్ బండిలో. ఆ గూడ్స్ బండిలో పెట్టేసి తను వెళ్ళిపోయేటప్పుడు గూడ్స్ బండి డోర్ ఓపెన్ అయిపోద్ది. బాబు ఎక్కడ పడిపోతాడా అని తను, అంటే ఒక ఒక తల్లి తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయి చేసిన తప్పుకు ప్రతిరూపం ఆ బిడ్డ. ఎక్కడో పంపించేస్తుంది. తను ప్రస్తుతం సొసైటీలో తను ఆ బిడ్డను తీసుకొని సర్వే అవ్వలేని పరిస్థితిలో ఉంటుంది. సో ఆ బిడ్డ ఎక్కడ కింద పడిపోతాడా అని తల్లి ప్రాణం కూడా మళ్ళా ట్రైన్ వెనకాల పడుతుంది అనమాట. అదే ట్రైన్లో అంటే అప్పటికే మనం డైరెక్ట్ ఎస్టాబ్లిష్ చేసినట్టు సంక్రాంతి హడావిడి జరుగుతూ ఉంటుంది. సీన్ ఓపెన్ అవ్వడమే సంక్రాంతి హడావిడి. ఆ తర్వాత ఈ అమ్మాయి డెలివరీ. ఎక్కడో ఒక ఒక ఫారెస్ట్ లాంటి ఎక్కడో వాటర్ దగ్గర ట్రైన్ ఆగింటే చిన్నపిల్ల దొంగతనానికి వచ్చి ఈ బిడ్డను దొంగతనం వాళ్ళు పక్కన పెట్టేసి ఆ బిడ్డను తీసుకొని పారిపోతాం ట్రై చేస్తారు పిల్లలు. ఈ లోపల ఆ రైల్వే పోలీసు ఆ పిల్లలను చేజ్ చేస్తాడు. చేజ్ చేసేటప్పుడు ఆ వాటర్ లో పడేసి వెళ్ళిపోతారు ఆ కుర్రోళ్ళు. అంటే అప్పటికే దాని బేస్ ఉంటుంది ఆ గడ్డి ఇదంతా. సో మనకు ఆ వాటర్ లో ఆ పడవలాగా ఆ కుర్రోడు కొట్టుకొని వస్తూ ఈ మన నిర్మలమ్మ దగ్గరకు జాయిన్ అవుతాడు. పిల్లలందరూ అందరూ అయిపోయి నిర్మలమ్మ ఆ బేబీని తీసుకొని ఒకసారిగా చిన్న ఒక ఒక డిజాల్వ్ షాట్ లో ఓపెన్ అవుతే ఆ సన్ దగ్గర షెల్అవుట్ లో కుర్రోడ్ పైకి తీసుకుంటుంది అనమాట. ఆ కుర్రోడ్ పేరు సూర్య, బ్యాక్గ్రౌండ్ లో సూర్యుడు. ఇలా ఉంటుంది. కంప్లీట్ మహాభారతం రెఫరెన్స్. బ్యాక్గ్రౌండ్ లో సూర్యుడు, ఇడి పేరు సూర్య, కుర్రోడ్ పేరు. కట్ చేసి నెక్స్ట్ వచ్చేసి అరవింద స్వామి వాళ్ళ అమ్మా నాన్నతో బోర్ వేస్తుంటారు ఒక లొకేషన్ లో. ఒక ప్లేన్ రాళ్ళలో లాంటి లొకేషన్ లో బోర్ వేస్తారు. బోర్ లో వాటర్ పడతాయి. వాటర్ తెచ్చిన అరవింద స్వామి క్యారెక్టర్ కు ఊర్లో జనాలందరూ జేజాలు పలుకుతారు. అప్పుడు ఆమెను అంటారు, నీకు ఒక కొడుకునే ఇచ్చావమ్మా, మాకందరికి సాయం చేస్తున్నాడు, ఇంకో కొడుకుని ఇచ్చింటే నువ్వు ఎలా ఉండేదమ్మా అని. కానీ ఆమెకు ఆ కుర్రోడు గుర్తొస్తాడు. తను ఫస్ట్ పడేసిన బిడ్డను. అప్పుడు బోర్ వేసిన వాటర్ అలా పైకి స్వింగ్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ లోంచి నెక్స్ట్ రజనీ ఇంట్రడక్షన్ జరుగుతుంది. వర్షంలో ఫైట్ రజనీకాంత్. చిన్న షోల్డర్ దగ్గర నుంచి రజనీ ఇంట్రడక్షన్ ఉంటుంది. అది మణిరత్నం స్టైల్లో రజనీ. మణిరత్నం అంటే ఇంత కమర్షియల్ గా ఆయన వెళ్ళాడు కదా. ఆయన స్టైల్లో పిసి శ్రీరామ్ గారు బ్యాక్గ్రౌండ్స్ లో ఇళయరాజా గారు అద్భుతం. దాని గురించి మళ్ళీ ఒకసారి చూస్తే మనము ఇది హీరో ఇంట్రడక్షన్. అది గైస్ విన్నారు కదా మాకు నచ్చిన బెస్ట్ ఇంట్రెస్ట్ సీన్ అనేది. సో మీకు నచ్చిన బెస్ట్ ఇంట్రెస్ట్ సీన్ అనేది మా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో కీప్ వాచింగ్ పిక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్.